చూడండి రైతు మిత్రులారా, ఈరోజు మనము సీడ్ ట్రీట్మెంట్ వరి విత్తనాలను సీడ్ ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. మైగ్రోమర్ కంపెనీ వాహిన్ కార్బండిజం 12% మరియు మ్యాంకోజబ్ 63% ఉన్నటువంటి ఫంగిసైడ్ను తీసుకోవడం జరిగింది. ఇది 1 లీటర్ నీటికి మనము 2 గ్రాముల చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది. రైతు మిత్రులారా, మనము ఒక డ్రమ్ము తీసుకొని ఆ డ్రమ్ములో మనం నీటిని నింపుకొని ఆ నీటిలో మనం 1 లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున మనము ఈ వాహిన్ ఫంగిసైడ్ను వేసుకోవాలి. రైతు మిత్రులారా, వేసుకున్న తర్వాత ఈ విధంగా మనము ఒక కర్ర సహాయంతో తిప్పుతూ ఉండాలి. అప్పుడు ఈ ఫంగిసైడ్ అనేది నీటిలో కరుగుతుంది. మొత్తం మిక్స్ అయ్యే వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. రైతు మిత్రులారా, మొత్తం మిక్స్ అయిన తర్వాత మనము వడ్లను తీసుకొని దీంట్లో 24 గంటల చొప్పున మనము విత్తనాలను నానబెట్టాల్సి ఉంటుంది. రైతు మిత్రులారా, చూడండి మిత్రులారా, నేను డ్రమ్ములో నీటి నింపి నేను ఈ మైగ్రోమర్ వాహిన్ ఫంగిసైడ్ను వేయడం జరిగింది. వేసిన తర్వాత వరి విత్తనాలను ఈ డ్రమ్లో పోయడం జరుగుతుంది. ఈ విధంగా మనం 24 గంటల చొప్పున ఉంచిన తర్వాత తీసి మనము వేరే గోనె సంచులలో మండగట్టుకొని మనము 2 నుండి 3 రోజులు నీటిని పోయాల్సి ఉంటుంది. పోసిన తర్వాత చూడండి మిత్రులారా, ఇప్పుడు మొలక అనేది ఏ విధంగా రావడం జరిగిందో మీరు ఈ వీడియోలో చూస్తున్నారు. రైతు మిత్రులారా, మనము ఈ విధంగా సీడ్ ట్రీట్మెంట్ కనుక చేసుకున్నట్లయితే వరిలో తెగుళ్ళు తర్వాత పురుగు రోగాలు రాకుండా చాలా వరకు మనము 10 నుండి 15 రోజుల వరకు కూడా మన వరి పంటను కాపాడుకోవచ్చు. రైతు మిత్రులారా, వీడియోలో చూపిన విధంగా మీరు సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలని కోరుతున్నాను. నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.